శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి అక్టోబర్ 12 నుంచి 18 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి మకర రాశి వారికి ఈ వార ప్రారంభంలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్ర రవి, ఈ రాశి వారికి శుక్రుడు యోగకారకుడు, అంటే పంచమాధిపతిగా దశమాధిపతిగా అటు వీళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు తీరాలన్నా, ఉద్యోగంలో అభివృద్ధి సాధించాలన్నా, ఒక స్థిరమైన ఉద్యోగం లభించాలన్నా కూడా శుక్రుడు యొక్క బలం తప్పనిసరి. అటువంటి శుక్రగ్రహం 9వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అయితే 9వ స్థానం అయినటువంటి కన్యా రాశి ఈ శుక్రుడికి అది నీచ రాశి, అంటే కొద్దిగా బలహీనుడై ఉంటాడు. అంటే శుక్రుడు బలహీనుడై ఉండడం వల్ల ఏదైనా ఒక కష్టపడితే ఆ ఫలితం సాధించవలసి ఉంటుంది. అంటే ఉచ్చులో ఉన్నప్పుడు సునాయాసంగా ఆ ఫలితం వస్తూ ఉంటుంది. నీచలో ఉన్నప్పుడు కొద్దిగా కృషి చేసి ఆ శుక్రగ్రహానికి మనం స్ట్రెంత్ పెంచుకుంటే శుక్రుడు కూడా మనకి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా కొద్దిగా మనలో ఉన్నటువంటి అహాన్ని తగ్గించుకొని ఆ ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా రవితో కలిసి ఉన్నాడు. అంటే రవితో కలిసి ఉండడం, అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవితో దశమాధిపతి కలిసి ఉండడం, ఒక విధంగా మీరు ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగానికో, ఒక ప్రభుత్వ పదవికో, ఒక నామినేటెడ్ పోస్టుకో, ఒక పార్టీ టిక్కెట్కో ప్రయత్నం చేస్తుంటే అది చాలా వరకు మీకు లభించే అవకాశం ఉండదు. అంటే ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి వృత్తిలో సడన్గా అభివృద్ధి రావడం కానీ, ఒక విధమైన మార్పు రావడానికి ఈ గ్రహస్థితి మీకు కారణం అవుతూ ఉన్నది. అయితే ఇక్కడ మనకి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శని తృతీయ స్థానం నుంచి భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడిని వీక్షిస్తున్నాడు. ఈ కారణం వల్ల మరి జాతకుడు కూడా ఉన్నత పదవి కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం నెరవేరుతుంది అన్నది ఖచ్చితంగా మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అంటే 9వ స్థానం అన్నది ఏంటంటే మన యొక్క ప్రయత్నానికి అదృష్టం కూడా కలిసి రావడం జరుగుతుంది. శుక్రుడు ఉండడం వలన పదవిలో అభివృద్ధి, రవి ఉండడం వలన రాజకీయాల్లో ప్రవేశం అవ్వచ్చు, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశం, ప్రభుత్వ సర్వీసు, శని రాష్ట్రాధిపతిగా వ్యక్తిగత ప్రయత్నం. ఏదైనా ఒక జాతకుడికి గవర్నమెంట్ సర్వీస్ రావాలంటే వారి యొక్క జన్మ జాతకంలో శని ప్లస్ రవి కనెక్షన్ ఉండాలన్నమాట. కాంబినేషన్ కలిసి ఉండడం కానీ, పరస్పర దృష్టి కానీ ఉంటే ఆ జాతకుడు సునాయాసంగా ఏదో ఒక ప్రభుత్వ పదవి లభిస్తూ ఉంటుంది. ఎటువంటి ప్రభుత్వ పదవి లభిస్తుంది అన్నది మరి ఆ ధనయోగాలను బట్టి, శుక్ర గురువులను బట్టి, మన అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో జాతకుడికి ఒక ప్రభుత్వ పదవి కోసం ప్రయత్నం చేస్తుంటే ఆ పదవి లభించే అవకాశం ఉన్నది. వ్యక్తిగతంగా మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు మీ యొక్క భార్య, కుమార్తె, మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీకి ఇటువంటి ఉన్నత ఉద్యోగ అవకాశం కానీ, ప్రయత్నం కానీ ఫలించే అవకాశం ఉన్నది. అలాగే వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే కంపల్సరిగా మీకు ఒక పదవి, రాజకీయ పదవి, ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో మీరు గతంలో పోగొట్టుకున్నటువంటి పదవి కానీ, హోదా కానీ తిరిగి పొందే అవకాశం ఉన్నది. అంటే కొన్ని సందర్భాల్లో ఓ స్త్రీకి అంటే భగవానికి వివాహ జీవితం విచ్ఛిన్నమైంది, భార్యాభర్తలు కంప్లీట్గా విడిపోయారు, పిల్లలకి దూరంగా ఉన్నాడు. ఈ సమయంలో మళ్ళా మీరు ఏదైతే గతంలో మీ యొక్క జీవితాన్ని పోగొట్టుకోవడం జరిగిందో అది తిరిగి పొందడం జరిగే అవకాశం ఉన్నది. దీనికి మనకి సహకరిస్తూ గురుగ్రహం, గురువు శుభగ్రహం. అటు వివాహం జరగాలన్నా, సంతానం కలగాలన్నా, పెళ్ళి నిశ్చయం అవ్వాలన్నా
గురుబలం తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటి వరకు గురువు మనకి 6వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అతి తొందరలో అంటే ఈ వారం చివరిలో 18వ తారీఖు కల్లా గురువు అతిచారంతో మన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ కన్యా రాశి వారికి, ఈ మకర రాశి వారికి 7వ స్థానంలోకి వస్తున్నటువంటి ఈ గురువు మీకు ఈ వివాహ ప్రయత్నాలు ఫలించడం కానీ, దూరమైన భార్యాభర్తలు తిరిగి కలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కూడా మరి దగ్గరగానే, అంటే గతంలో మీకు ఒక సంబంధం దగ్గరికి వచ్చి మిస్ అయినా, మీకు పరిచయం ఉన్న కుటుంబం కానీ, మీ క్లాస్మేట్ కానీ, లేదు మీ యొక్క డిపార్ట్మెంట్లోనో మీ యొక్క ఆఫీస్లోనో ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయితో వివాహం నిశ్చయం అవడం కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వారం అటు ఇటుగా అటు భాగ్యస్థానం, అటు 7వ స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల ఎస్పెషల్లీ మన మకర రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి, అలాగే పదవి లాభం జరిగే అవకాశం ఉంది. అలాగే ఏదైనా ఒక అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఈ విధంగా ఉంటే మరి 10వ స్థానంలోకి ఉన్నటువంటి ఈ బుధ అలాగే కుజగ్రహాలు, కుజుడు 10మంలో దిగ్బలం పొందుతూ ఉంటాడు. కుజుడు దిగ్బలం పొందుతూ బుధుడితో కలిసి ఉన్నాడు. ఇక్కడ షష్ఠ భాగ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల ఒక దిగ్బలం పొందినటువంటి గ్రహంతో ఏ గ్రహం కలిసినా ఆ గ్రహం కూడా ఒక పవర్ఫుల్గా దిగ్బలం పొందిన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు అదనపు ఆదాయం కోసం కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగంతో పాటు పార్ట్ టైం ఏదైనా చేద్దామనుకున్నా కంపల్సరీగా మీ యొక్క జాతక ప్రకారం, మీ యొక్క ప్రయత్నం ప్రకారం మీకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. అలాగే మరి ఏదన్నా భూములు, స్థిరాస్తులు మొదలగు వాల్యూ పెరగడం వల్ల మీ వ్యక్తిగత సంపద కూడా పెరిగే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి, కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీకు వ్యతిరేకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క చేష్టల వల్ల, వాళ్ళ పనుల వల్ల మీకు కొంత అపకీర్తి కలిగే అవకాశం ఉన్నది. కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్య కారణం వల్ల తీవ్ర మనస్తాపానికి గురవడం కానీ, కుటుంబ ప్రతిష్ట దెబ్బతినడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఈ విషయంలో మీరు బయట వ్యవహారాల కన్నా ముందు మీ కుటుంబ విషయాల్ని సెట్ చేసుకొని కంట్రోల్లో పెట్టుకుంటే మిగతా విషయాలన్నీ మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఈ సందర్భంలో మీరు రాహుగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పక చేయవలసి ఉంటుంది. ప్రతి మంగళవారం వీలైతే ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో అభిషేకం చేయించుకోవడం, బెల్లం పానకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల స్వామి అనుగ్రహం మీకు పొంది కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో, వారి యొక్క మంచి ప్రవర్తనతో ముందు మీరు మీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇంట గెలిచి రచ్చ గెలాలంటారు. ఇప్పుడు మీరు మీ గృహ పరిస్థితులను చక్కబెట్టుకుంటే జీవితంలో గొప్ప విజయాన్ని మీరు సాధించినట్టే అవుతుంది. స్వస్తి.